హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను దేవుడి దేవుడి విగ్రహం పెట్టినప్పుడు లేకపోతే పూజ చేసినప్పుడు దేవుడి ముందు డెకరేషన్గా పెడతాము చూసారా, బౌళ్ళు అట్లా బౌల్లో ఫ్లవర్ లాగా డెకరేట్ చేసిపోతున్నాను నేను ఈరోజు. ఇంకా దేవుడికి దండ ఇట్లా తోమలపాకులతో చేయబోతున్నాను. దీనికి కావాల్సినవి పువ్వులు, కొన్ని పువ్వులు, తోమలపాకులు. తోమలపాకులు ఫ్లవర్ లాగా అరేంజ్ చేయడానికి సరిపడండి. ఎలా ఎలా అరేంజ్ చేయాలంటే బౌల్ తీసుకోవాలి, గ్లాస్ బౌలు. దాని కింద ఒక రౌండ్గా దాని కింద రౌండ్గా ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆకులు ఎన్ని సరిపోతే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. నీట్గా పెద్దగా ఉన్న ఆకులు ఏరుకుని అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లో ఒక లేయర్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో స్టార్ట్ చేశానండి. బౌల్లో ఒక లేయర్గా పెడతా. ఇది ఒక లోటస్ లాగా ఫామ్ అవుతుంది. అది దేవుడి ముందు పెడితే బాగుంటుంది. ఏ పూజ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఏ పూజ చేసుకున్నప్పుడు పెట్టినా. ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటూ ఉంటారు కదండి ఈ నెలలో, ఈ శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా సెకండ్ లేయర్ అంతా పెట్టేశాను. ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టాలి. ఒక లోటస్ లాగా ఫామ్ అవ్వాలి కదండి. ఇప్పుడు థర్డ్ లేయర్ పెడుతున్నాను. సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి థర్డ్ లేయర్. అట్లా ఆకు పక్క నుంచి ఒక ఆకు మీదుగా రావాలి. అట్లా పెట్టుకోవాలి. అట్లా నీట్గా అరేంజ్ చేసుకుని మధ్యలో రోజ్ ఫ్లవర్స్, మధ్యలో చామంతి పువ్వు పెట్టుకుంటే బాగుంటుంది. 2 కలర్స్ ఉన్నాయి. అలా పింక్ మధ్యలోకి ఎల్లో వస్తే బాగుంటుందని అలా పెడుతున్నానండి నేను. రోజెస్ అరేంజ్ చేసుకున్నప్పుడు చుట్టూతా రోజెస్ పెడుతున్నాను. రోజెస్ పెట్టేసి దాని మధ్యలో చామంతి పువ్వు పెడతా. మంచిగా రౌండ్గా వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలండి. బాగుంటుంది చూడటానికి కూడా. లుక్ లోటస్ లానే ఉంటుంది సేమ్. రోజెస్ అన్నీ మంచిగా అరేంజ్ చేశాను కదా. ఇప్పుడు మధ్యలో చామంతి పువ్వు పెడతాను. ఆ రెడ్ మధ్యలో ఎల్లో వస్తే బాగుంది కదండి, గ్రీను. అట్లా ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ పూజ అయినా సరే, ఇప్పుడు గణేశుడి పూజ అయినా ఏ పూజ చేసినా ఇట్లా దేవుడు ముందు ఒక బౌల్ పెట్టి ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ముగ్గేసి ముగ్గులో ఇది పెట్టి ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మీకు అందరికీ నచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి పూజ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి దేవుడి ముందు పెట్టి. ఇది పెట్టాను కదండి. దీని కింద కూడా ఆకుల మీద కలర్స్గా అలా ఒక రోజు, ఒక చామంతి పువ్వు అలా పెడితే బాగుంటుంది. కింద కూడా పెట్టేశాను. ఇప్పుడు లుక్ చాలా బాగుంది కదండి. అంతా నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. ఎక్కడన్నా ఫ్లవర్ లాగా రాకుండా కొంచెం పక్కకి వెళ్తే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకా ముగ్గు వేసి ముగ్గు మధ్యలో పెట్టి దేవుడి ముందు పెడితే ఇంకా లుక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను తోమలపాకులతో దేవుడికి దండ తయారు చేస్తున్నాను. పువ్వులు తోమలపాకులు ఉపయోగించి. దీనికి ఒక 11 తోమలపాకులు తీసుకుంటే చాలండి. సూది దారం, రోజెస్, చామంతి పూలు తీసుకున్నాను. ఇప్పుడు దండలాగా చేసుకుందామండి. రండి. ఈ పువ్వులకి వెనకున్న కాడలు తీసేయాలి. ఎందుకంటే ఈ ఆకులు మధ్యలో పెట్టి ఈ పువ్వుల్ని కుట్టాలి. అది నిలబడాలి కాబట్టి దానికి ఉన్న కాడ తీసేసాం. ఇప్పుడు దండలాగా అరేంజ్ చేసుకోవాలి. వీటిని ముందు అరేంజ్ చేసేసుకుని తర్వాత అన్ని జాయింట్లు కుట్టేసుకోవాలి సూది దారం పెట్టి. ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి దండలాగా.
ఇప్పుడు నేను సూది దారం పెట్టి కుట్టేసుకుంటా. ఒక్కొక్క జాయింట్ మొత్తం అన్ని జాయింట్లు కుట్టేసుకుంటా. కిందేమో ఒక 3 ఆకులు పెట్టా జాయింట్లు. ఫ్లవర్ లాగా అరేంజ్ చేశా. కుట్టేసుకున్నాను అటు ఇటు. ఇప్పుడు ఈ మధ్యలో ఇది కూడా అటాచ్ చేసేయాలి. ఇది కూడా కుట్టేస్తానండి. ఇది కూడా కుట్టేసానండి. ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ కుట్టాలి. ఫ్లవర్స్ జాయింట్ మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టుకుని కింద ఒక 3 ఫ్లవర్స్ పెట్టుకుందాం. మధ్యలో చామంతి పువ్వు అటు ఇటు రోజెస్ పెట్టుకుందాం. కుట్టేయాలండి. ఇలా నిలబడదు కాబట్టి కుట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నాను కదండి. జాయింట్కి ఒక్కొక్క రోజ్ పెట్టేసుకుందాం. వాటిని కూడా కుట్టేసుకుందాం. ఇట్లా పెట్టేసి కుట్టేద్దాం. చూసారా ఇలా ఎంత బాగుందో అరేంజ్ చేస్తేనే. కుట్టేస్తే ఇంకా బాగుంటుంది. అందుకే నేను కుట్టేస్తాను. కుట్టిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. కుట్టేశానండి ఇప్పుడు. అవ్వండి కుట్టిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి వేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. గ్రీన్గా పింక్గా ఇట్లా కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు అమ్మవారి మెడలోకి వేసేస్తాను. చూసారా ఎంత బాగుందో విగ్రహం. ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా వేసుకోవచ్చు. ఇంకా పెద్ద విగ్రహం అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి. నా చిన్న విగ్రహం కాబట్టి ఇలా సగంగా. ఇప్పుడు అమ్మవారికి గాజుల దండ తయారు చేస్తానండి. దీనికి ఒక డజను గ్రీన్ గాజులు, ఒక డజను రెడ్ గాజులు తీసుకున్నానండి. దారానికి పసుపు రాసి పెట్టుకున్నాను. దారం ఒక 9 పేటలు వేసుకుని పసుపు రాసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక రెడ్ బ్యాంగిల్ తీసుకుని దానికి చివర ముడేసేయాలండి. ఫస్ట్ గాజు ముడేసేయాలి. ఎలా ముడేయాలో నేను చూపిస్తాను. మామూలు గట్టి ముడి వేసేసుకోవడమే లాస్ట్ దానికి. మిగతావన్నీ చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇలా మామూలు ముడేసేసుకున్నాను. మామూలుగా అన్నిటికీ ముడేస్తాను చూసారు, అట్లా ముడేసేసుకున్నాను టైట్గా ఊడిపోకుండా. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకుని దాన్ని ఎట్లా చుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ రెడ్ బ్యాంగిల్ తీసుకున్నాను. 2 రెడ్ బ్యాంగిల్స్. దీన్ని ఇలా బ్యాంగిల్ పైనుంచి లోపల నుంచి లాగాలి. పైనుంచి వేసి లోపల నుంచి లాగాలి. కనిపించట్లేదు, సరిగ్గా చూపిస్తాను. ఇట్లా చూడండి. ఫస్ట్ ఇది ముడేసాను కదా, సెకండ్ నుంచి చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇలా చుట్టాలి. ఇప్పుడు గ్రీన్ బ్యాంగిల్ తీసుకుంటాను. గ్రీన్ బ్యాంగిల్ కూడా సేమ్ చుట్టడం చూపిస్తాను. అదిగోండి దాని పైనుంచి తీసి లోపల నుంచి బయటికి లాగుతాను. అంతేనండి, ఏముండదు, చుట్టడమే. అదిను అన్నీ ఒక లైన్గా కాదు, క్రాస్గా చుట్టుకుంటూ వెళ్ళాలండి. అప్పుడైతేనే దండ మంచిగా బాగుంటుంది. దేవుడి ఫోటోకి వేసినా బాగుంటుంది. ఇదిగోండి ఇలా పైనుంచి తీసుకుని దీని లోపల నుంచి లాగేసేయండి. అంతే, అయిపోయింది. అన్నీ ఇలాగే పైనుంచి తీసుకోవడం, లోపల నుంచి లాగేయడం. ఫస్ట్ ఇది మాత్రం ముడేసుకోవాలి. మళ్ళీ ఇంకొక రెడ్ బ్యాంగిల్ తీసుకుంటాను. ఈ రెడ్ బ్యాంగిల్ కూడా అంతే. అది పైనుంచి తీసుకున్నానండి, కింద నుంచి లాగేసాను అంతే. కానీ
ఇవన్నీ లైన్‌గా రాకూడదండి. క్రాస్‌గా అంటే పక్క ఒక ముడేసిన దాని పక్క నుంచి ఇంకొక ముడొస్తది అట్లా. పక్కకుంటది. అట్లా పక్కకు వేసుకుంటే బావుంటుంది దండ. అన్నీ ఇలాగే దానిలోంచి చుట్టేసి పైనుంచి తీసుకొచ్చి దీనిలోంచి లాగేయటమే దారం. అంతేనండి. చాలా ఈజీ అండి ఇది. ఇదిగోండి చూసారా ఇలా క్రాస్‌గా వచ్చింది. ఇలా స్లాంటింగ్‌గా వచ్చింది. అట్లా. మరి స్ట్రెయిట్‌గా రావద్దు. స్లాంటింగ్‌గా రావాలి. అన్ని గాజులు ఇలాగే పెట్టుకుంటా పోవాలి. మొత్తం దండంతా ఫార్మ్ చేసేయాలి. ఒక రెడ్ ఒక రెడ్డు, ఒక గ్రీను, ఒక రెడ్డు, ఒక గ్రీన్ లాస్ట్‌లో చూపిస్తున్నానండి. అదిగోండి మళ్ళీ చుట్టేసానా, లాస్ట్‌ది మాత్రం మామూలు ముడేసుకోవాలి. ఫస్ట్‌ది ఎలా ముడేసుకున్నాం టైట్‌గా అట్లా ముడేసేసుకోవాలి ఊడకుండా. మనం అమ్మవారి ఫోటోకేసినా ఊడిపోకుండా ఉండడానికి లాస్ట్‌ది, ఫస్ట్‌ది ముడిలో వేసేసుకోవాలి. టైట్‌గా ముడేసేసుకున్నా. చూసారు గదా! అట్లా అంతే తయారైపోయింది. ఇప్పుడు అదిగోండి చూసారా దండ ఎంత బావుందో. చక్కగా ఒక దాని మీదగా ఒకటి వస్తూ క్రాస్‌గా చాలా బావుంటుందండి దండ. ఇప్పుడు మీకు దేవుడు పటానికేసి చూపిస్తాను. అమ్మవారి ఫోటోకేస్తున్నాను చూడండి. చూపిస్తా. చూసారా ఎంత బాగొచ్చిందో దండ? అది. ఒక దాని పైన ఒకటొచ్చినట్టు అలా వస్తది. మంచిగా బావుంటుందండి. ఇప్పుడు దేవుడి పటానికేసి చూపిస్తున్నాను చూడండి. లక్ష్మీదేవి ఫోటోకి. చూసారా ఎంత బావుందో? ఇలా అమ్మవారికి గాజుల దండేస్తే బావుంటది. ఇది అమ్మవారికి శారీ కట్టి ఇయన్నీ నగలు పెట్టాను పూజ చేసినప్పుడు. ఇట్లా చేసుకుంటే చాలా బావుంటుందండి. మీరు కూడా చేసుకోండి. ఇట్లా అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఇలా చేసుకోండి చాలా బావుంటుంది.